ఈరోజున ప్రియ సంగమా, ఇక్కడ కూర్చుని మీ అందరినీ దేవుడు అడుగుతున్నాడు, మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఒకరు ఒక మాట అంటే మనం పడలేకపోతున్నాం, ఒకరు ఒక దెబ్బేస్తే తట్టుకోలేకపోతున్నాం. మరి విజయాలు ఎలా వస్తాయి? రేపొద్దున మీరు నిలబడి ఇక్కడ కూర్చొని నిలబడి సాక్ష్యం చెప్పేటప్పుడు, ఆ సాక్ష్యం చెప్పాలంటే ఒకప్పుడు నన్ను ఎంతమంది ఎన్ని అన్నా తిరగబడిపోయిన సాక్ష్యం చెప్దామా? ఒకప్పుడు చేసామేమో, ఒకప్పుడు అన్నామేమో, మరి వాక్యం తెలిసిన తర్వాతైనా మనం మార్చుకుందాం కదా. ఒకప్పుడు మనం ఇష్టానుసారంగా బ్రతికమేమో, ఎంతమంది నా అనుకున్న వారే మనల్ని అవమానపరిచిన, ఒకవేళ నీ యజమానుడు, నువ్వు వర్క్ చేసే ప్లేస్లో నీ యజమానుడు నువ్వు ఒకవేళ పని సరిగ్గా చేయట్లేదని నిన్ను సరి చేయడానికి ఒక మాట అన్నంత మాత్రాన నువ్వు వారి మీద నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకునే వారిని ఒక వ్యతిరేకమైన వ్యక్తిగా చూస్తూ ఉద్యోగుల నుంచి వైదొలుగుపోకండి. వ్యాపారాలు సరిగ్గా చేయండి, అక్రమంగా చేయకండి, వర్ధిల్తారు. గొప్పగా చేయండి, దేవుని యందు భయభక్తులు కలిగి చేయండి.